మనం కూడా అనేక సార్లు అన్ని నమ్మి మన స్నేహితులని, మన బంధువులని, నా ప్రాణ స్నేహితురాలని అన్ని నమ్మి మన రహస్యాలు, మన పాపాలు, లేకపోతే మన లోపాలు అన్నీ కూడా బట్టబయలు చేస్తుంటాము. దయచేసి మీ రహస్యాలు, లేకపోతే మీరు మీ జీవితంలో చేసిన తప్పుడు పనులు అది దేవునికి తప్ప ఇంకా ఎవ్వరికి చెప్పకండి. దేవునికి తెలిసి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే చాలు. కానీ మీ వ్యక్తిగత జీవితంలో జరిగిన లోపాలు కానీ, లేకపోతే మీరు చేసిన భయంకరమైన పనులు, మనుషులు ఎప్పుడైనా మనుషులు ఎప్పుడు కూడా నమ్మలేము. అందుకనే దేవుని వాక్యం అంటుంది, దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మనం చెప్పిన రహస్యాలు, మనం చేసిన పాపాలు, మీకు కొన్నిసార్లు రహస్య పాపాలు తెలిసి ఉంటుంది. మీ జీవితంలో మీరు చేసే రహస్య పాపాలు అది ఎవ్వరికి తెలియకపోవచ్చేమో, కానీ దేవునికి తెలుసు, మీకు తెలుసు. దయచేసి ఎవరిని నమ్మకండి, ఎవరిని గుడ్డిగా నమ్మి అంత చెప్పకండి, అంత ఇచ్చేయకండి. There should be some kind of privacy. There should be something that you have to have for yourself. Not everybody needs to know what you know. మీకు తెలిసినంత ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఆశ మీకొద్దు. నా జీవితంలో ఇన్ని తప్పులున్నాయి, నేను చెప్తే కానీ నాలో ఉన్న భారం పోదు అంటే, దయచేసి అట్లాంటి భారం మీకుంటే మీరు దేవునితోటి చెప్పుకోండి, దేవునితో మాట్లాడండి.